మల్ల రేసు ఎంత ఎంత చెప్పినా మల్ల రేసు గురించి, మల్ల జాతుల గురించి తక్కువే. పురాతనంలో భారతదేశాన్ని కాకుండా అసలు ఈ ఆల్మోస్ట్ అన్ని దేశాలని, చుట్టుపక్కల ఉన్న మనకి సరిహద్దు దేశాలన్నింటినీ ఊగించి, శాసించి, దీవించిన రేసుల కింద అనుకోవాలి, మన జాతుల కింద అనుకోవాలి. మీకు పొగట్టం కాదు, నేను మనోళ్ళది. అలెగ్జాండర్ అనే విషయమే తీసుకో. అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయిస్తున్నాడు. అసలు అతనైతే ఐ కేమ్, ఐ కాంకర్, అది కదా అతను. ఐ కేమ్, ఐ కాంకర్, నేను వచ్చా, చూసా, జయించా. అది ఎక్కడికి వెళ్ళినా ప్రపంచ విజేత కింద ప్రకటించుకుంటున్నారు రోమన్స్. ఎక్కడైనా ఇంకా అతను వస్తుంటే హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేస్తా ఉన్నారు. అయితే భారతదేశం గురించి విన్నాడు. భారతదేశంలో ఉన్న స్పైసెస్, సుగంధ ద్రవ్యాల గురించి, మణిమాణిక్యాల గురించి, వజ్ర వైడేరాల గురించి విన్నాడు. భారతదేశాన్ని ఆక్రమిస్తే మనమంతా బ్రహ్మాండం అనుకున్నాడు. ఆ ఇసుక దారుల్లో పడి, భూమార్గం పడి మనోడు వచ్చేసాడు, ఈ దేశం వచ్చాడు. ఈ దేశం వస్తే అప్పుడు ఈ దేశం నది దాటాల్సి వచ్చింది. నది దాటాల్సి వస్తే అక్కడ రోహిణి నది, అంటే జీలం నదికి ఈ సైడున మన మల్ల చక్రవర్తి పురుషోత్తం ఉన్నాడు, మోస్ట్ పవర్ఫుల్. అక్కడ నుంచి ఈ సైడ్కి దాటాల్సి వచ్చింది. దాటాల్సి వస్తే చాలా రోజులు నది ఒడ్డునే ఉంటారు. అక్కడ మనకు ఒకడు దేశద్రోహి కనపడతాడు, అంబి, బ్రాహ్మణ రాజు. అతను రాత్రిపూట కొన్ని తెప్పలు అరేంజ్ చేసి రాత్రి అలెగ్జాండర్, చూడండి అసలు వాళ్ళు ఎలా ఉండరు చూడు. మన మల్ల చక్రవర్తి ఏమో ఇక్కడేమో, అంటే మనం అసలు దేశభక్తులు ఎవరు? ఈ దేశం ఎవరిది? ఈ దేశాన్ని కాపాడుతుంది ఎవడు? మల్ల చక్రవర్తి, పురుషోత్తమ చక్రవర్తి ఉంటాడు. అయితే ఆ సైడ్ నుంచి అలెగ్జాండర్ సైన్యాన్ని తీసుకొచ్చి, అలెగ్జాండర్ సైన్యానికి ఊపిరి పోసి, అలెగ్జాండర్ సైన్యానికి అన్నం పెట్టి, అంటే వాళ్ళు కొద్దిగా చాలా రోజులు అక్కడ వర్షంలో తడిసి ప్రేయర్లు చేస్తారులే, ప్రార్థన చేస్తారు, వరదలు తగ్గించమని ప్రార్థన చేసుకుంటారు. దాని గురించి ప్రత్యేకమైన వీడియో చేస్తా. అక్కడి నుంచి దాటి ఆ తెప్పల మీద దాటితే ఈయన ఒక 10,000 ఆవులు, గొర్రెలు వీటన్నిటి కోసి పెంచి వాళ్ళకి సేవ చేయటం కోసం అయ్యి ఒక 500 మంది, 500 మంది కాదు, 5,000 మంది అసిస్టెంట్స్ని అలెగ్జాండర్ సైన్యానికి ఈయన అంబి అనే బ్రాహ్మణ రాజు పంపిస్తాడు. అతను వస్తాడు, అలెగ్జాండర్ వస్తాడు. క్రీస్తుకు పూర్వం 326, క్రీస్తు పుట్టక ముందు 326లో వస్తాడు. అంబి అలెగ్జాండర్ సైన్యాలని దాటించిన అంబి అలెగ్జాండర్ సైన్యాలకి తన ప్రజలతో, తన సేనలతో ఊడిగం చేయించిన, అలెగ్జాండర్ సైన్యాలకి ఎద్దులు, గొర్రెలు వాటన్నిటిని కోసి వాళ్ళకి విందు భోజనాలు ఇచ్చి, మన పురుషోత్తమ చక్రవర్తి, మల్ల చక్రవర్తి రహస్యాలన్నీ చెప్పిన ఆ మొత్తం మీకు ఎవిడెన్స్ కావాలంటే ఏ గైడ్ టు తక్షశిల ఈ బుక్లో ఉంది. మీరు కావాలంటే మొత్తం చూసుకోవచ్చు. చాలా బుక్స్లో ఉన్నాయి తెలుగు పుస్తకాల్లో. ఇది ప్రైమరీ బుక్ కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోండి. వచ్చాడు అలెగ్జాండర్, చూశాడు, జయించాడా? లేదు. ఇక్కడికి వస్తే మల్ల, శిబి, క్షుద్రక, 3 ద మోస్ట్ పవర్ఫుల్ వారియర్ రేసెస్ ఉన్నాయి. మల్ల, శిబి, క్షుద్రక. ఒక బుక్లో రాయటం జరిగింది. సర్ అలెగ్జాండర్ బర్నెస్ అనే ఆయన ట్రావెల్స్ అండ్ బొకారో వాల్యూమ్ 3లో 114వ పేజీలో ఈ విషయం రాయటం జరిగింది మనకి. శిబి, క్షుద్రక, మల్ల జాతులు ఆయన్ని ఓడించి, దాదాపు వూండ్స్, వాళ్ళ సైన్యానికి గాయాలయ్యి, వాళ్ళ సైన్యం విసిగిపోయారు, మేమంతా గాయాలైపోయి వెళ్ళిపోయామని వాళ్ళు రాసుకుంటున్నారు. కాబట్టి ఆ రోజుల్లో చరిత్ర, డేట్లు, తారీఖులన్నీ నమోదు చేసేది రోమన్స్ కనుక వాళ్ళందరూ రాసుకున్నారు. వాళ్ళ ప్రకారమే చెప్పిన వాళ్ళు ఎనుదిరిగారు. అక్కడ దగ్గరలో ఉన్న బాబిలోన్లో ఆయన చనిపోయాడు. ఏది అలెగ్జాండర్ వూండ్స్తో చనిపోయాడా, జ్వరం వచ్చి చనిపోయాడా, అది వేరే అంశం. చనిపోతాడు. అంటే మల్ల జాతులు అంత పవర్ఫుల్గా ఉండేవి. మల్లలకి ఏముండేది ఇక్కడ అంటే గజబలం ఉండేది. అంటే ఏనుగులు అన్నమాట. ఏనుగు బలం మొత్తం హస్తి బలం అన్నమాట. వాళ్ళ గుర్రాలని అలా తొండలతో చుట్టి ఇసిరిసిరేస్తూ ఉన్నాయి. మన మల్ల చక్రవర్తులు పరిపాలించిన ఎక్కువగా
హస్తి బలం కలిగిన వాళ్ళు కాబట్టి మన రాజధానికి కూడా ఆ రోజుల్లో హస్తినాపురం అన్నారు అలెగ్జాండర్ కాలానికి. అలెగ్జాండర్ కంటే ముందు అంటే మల్ల చక్రవర్తుల కంటే ముందు ఆ ఏరియాని పరిపాలించిన వాళ్ళు ఇంకా ముందు అంటే పురుషోత్తమ చక్రవర్తి కంటే ముందు మల్ల పురుషోత్తముడి కంటే మల్ల నహూష మల్ల వీళ్ళు బాహు వీళ్ళు ఈ కాలంలో అంటే తక్షశిల యూనివర్సిటీ అయి పెట్టే కాలంలో నాగాసు మల్లాసు ఈ రేసులు పెట్టే కాలంలో అప్పుడు మన యొక్క రాజధానిని ఏమనేవాళ్ళు హస్తినాపురానికంటే ముందు నాగాపురం అనేవాళ్ళు. మీరు మహాభారతంలో కూడా ఈ విషయం ఉంది, సనాగపురం ఆగస్య అని ఉంటుంది. అక్కడ నాగపురంలో చూసుకుంటే మీకుంటుంది అంటే మన మహాభారతంలో చూసుకుంటే సనాగపురం ఆగస్య గౌతమస్య నివేశానే అని ఉంటుంది. అది 129 అధ్యాయం ఆది పర్వంలో శ్లోకం ఉంది. ఇంతకుముందు వీడియోలో చేశాయి నేను, అది చూసుకోండి. ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఈ మల్లలు ఇక్కడ మీకు మ్యాప్లో కూడా చూపిస్తాను. ముల్తాన్ అని అంటే మల్లగణ రాజ్యాలు దాదాపు నార్త్ ఇండియాలో అన్ని చోట్ల మల్లగణ రాజ్యాలు ఉండే. ఇదిగో ఈ పైన ఒక మల్ల రాజ్యం ఉంటుంది, ఇక్కడ కింద ఒకటి ముల్తాన్ అని ఉంటుంది. ముల్తాన్ అనేది ఏంటంటే మల్లస్థానే. మల్లస్థానం ముల్తాన్గా నేమ్ చేంజ్ అయింది. తర్వాత అది ముస్లిం మతం వీళ్ళు వచ్చిన తర్వాత దాన్ని ముల్తాన్ అని మార్చారు, కానీ వాస్తవంగా అది మల్లస్థాన్. అలెగ్జాండర్ని ఓడించిన ప్రాంతం అది. అలెగ్జాండర్ జయించిన ప్రాంతాలకి ఇంకా ఫైనల్ అలెగ్జాండర్ గురించి పెద్దగా చెప్పను. అలెగ్జాండర్ని ఓడించి అలెగ్జాండర్ ఇంటికి పంపిన వాళ్ళు మల్లరేసు. అలెగ్జాండర్ వెళ్తూ తను జయించిన భాగానికి తన సేనాపతిని ఒక అతన్ని సెల్యూకస్ నికటారని ఒక అతన్ని పెడతాడు. అక్కడ కొన్నాళ్ళు ఉంటాడు, తర్వాత వెళ్ళిపోతాడు. అప్పటికి మన మౌర్య సామ్రాజ్యం చాలా బలంగా తయారైంది. చంద్రగుప్త మౌర్యుడు వచ్చేస్తాడు. అయితే సెల్యూకస్ నికటారికి కూతురు ఉంటుంది. సెల్యూకస్ నికటారికి కూతురు ఉంటుంది. మౌర్యాసు గురించి కూడా మీకు చెప్తా. మౌర్యాస్ ఈజ్ ఆల్సో షెడ్యూల్డ్ క్యాస్ట్. మౌర్యాసు చంద్రగుప్త మౌర్యుడు పరిపాలిస్తూ ఉంటాడు. సెల్యూకస్ నికటార్ అతను జయించిన చిన్న భాగానికి పెట్టుకుంటాడు. అంటే పాకిస్తాన్ ప్రాంతంలో కదా ఇది ఉంది ఇప్పుడు ముల్తాను, ఆ ప్రాంతంలో పెట్టుకుంటాడు. సెల్యూకస్ నికటార్కి ఒక కూతురు ఉంటుంది హెలీనా. ఈ హెలీనాని చంద్రగుప్త మౌర్యుడు చేసుకుంటాడు. అంటే మొట్టమొదట ఇటలీతో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ జరిగింది మౌర్య వంశంతో అని మనం చేస్తున్నాం. తర్వాత ఇంకొక అంశం కూడా ఇక్కడ మనకి చెప్పేసుకుంటే పోయిద్ది. అలెగ్జాండరు క్రీస్తుకు పూర్వం 326లో వచ్చినప్పుడు మల్ల చక్రవర్తి మనకి పురుషోత్తమ చక్రవర్తి, మల్ల చక్రవర్తి. పురుషోత్తముడి కంటే ముందు నహూష మల్ల కంటే ముందు బాహుమల్ల ఇలా అంతకుముందు ఇంకా తక్షక మల్ల నాగ వీళ్ళు పరిపాలిస్తూ ఉంటారు. అయితే తక్షక మల్ల నాగ చనిపోయిన తర్వాత ఈ పురుషోత్తమ చక్రవర్తి యొక్క ముత్తాత నహూష మల్ల ఆ ఏరియాలో అంటే జీలమ నది ఒడ్డున అంటే గాంధారి అంటే నేడు కాందహార్ అంటున్నారు. గాంధారి ఇటు, జీలమ నది ఇటు, మల్లస్థాన్ అంటే హస్తిన ఇటు, ఈ మధ్య ఏరియాలో చూసి మనోళ్ళు అంటే సింధు నది పరివాహక ప్రాంతంలో వాటరు ఇవన్నీ ఉంటే గనక అక్కడ తక్షకుడి పేరుతో అంటే నాగుడు అంటే నాగవంశ సంజాతుడు అయిన తక్షక నాగ పేరుతో ఒక విశ్వవిద్యాలయాన్ని ఒక యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తారు మనోళ్ళు. దీని గురించి మీకు ప్రత్యేకంగా ఒక వీడియో చేశాను నేను. అంటే మనోళ్ళే మాలలే ఆ రోజుల్లో మల్లాసే ఒక యూనివర్సిటీని ప్రపంచానికి స్థాపించారు. మొట్టమొదట ఈ భూగోళంలో యూనివర్సిటీ విశ్వవిద్యాలయం స్థాపించిన వాళ్ళు మల్లాస్. ఆ తరువాత చాలా వచ్చినాయి మన దేశంలో కూడా. తర్వాత 1వ శతాబ్దంలో మగధాసు, 1వ శతాబ్దంలో నలంద యూనివర్సిటీ, ఆ తర్వాత విక్రమశిల, ఆ తర్వాత ఉద్దంతపుర, ఇలా బౌద్ధ యూనివర్సిటీలు చాలా వచ్చినాయి. కానీ తక్షశిల యూనివర్సిటీ ఎప్పుడు క్రీస్తుకు పూర్వం 1000వ శతాబ్దం అంటే 900 క్రీస్తుకు పూర్వం 900 1000 ఆ ప్రాంతంలో. అంటే ఒక యూనివర్సిటీ స్థాయిలోకి ఎడ్యుకేషన్ రావాలంటే భారతదేశం అంతా స్కూల్స్ ఉండాలి, భారతదేశం అంతా కాలేజెస్ ఉండాలి, కళాశాలలు, స్కూల్స్ ఇవన్నీ అధిగమించిన తర్వాత ఒక విశ్వవిద్యాలయం స్థాయికి మన యూనివర్సిటీ పెట్టే స్థాయికి
మన విద్యా వ్యవస్థ వచ్చింది. అప్పటికి ఎవరు లేరు, అప్పటికి బ్రిటిష్ వాళ్ళు రాలా, అప్పటికి అసలు అశోకుడే లేడు, మౌర్య వంశం లేదు, అలెగ్జాండర్ లేడు, అసలు బుద్ధుడే పుట్ల, జైనుడే పుట్ల, అసలు ఎవరే పుట్ల. పుట్టక ముందే మల్లాసు ఈ భారతదేశానికి ఒక దిక్సూచిగా, ఈ భారతదేశానికి ఒక వెలుగు రేఖలుగా, ఈ భారతదేశంలో నక్షత్ర ఖగోళ శాస్త్రాలు పరిశోధించే శాస్త్రవేత్తలు, అనేక మంది తత్వవేత్తలు, ఆ రోజుల్లో మరీచ మహర్షి, ఆ రోజుల్లో పులహ్య మహర్షి, ఆ రోజుల్లో సాంఖ్య మహర్షి, వీళ్ళందరితో ఇవన్నీ అందులో వీళ్ళందరిని పెట్టి ఈ యూనివర్సిటీని డెవలప్ చేసి, యూనివర్సిటీ ప్రపంచాన్ని దీన్ని చూసి మోడల్గా ప్రపంచంలో అనేక యూనివర్సిటీలు పెట్టుకునేటట్టు చేసిన వాళ్ళు మల్ల జాతరు. వాళ్ళు ఏం చేశారు, ఆర్యులు ఏం చేశారు, వాళ్ళు గురుకులాలు పెట్టారు. మన యూనివర్సిటీని తగలేసి, మన యూనివర్సిటీలో తాళపత్ర గ్రంథాలని కాల్చేసి, తర్వాత అంటే 10వ శతాబ్దం 900వ శతాబ్దం క్రీస్తు పూర్వం పెట్టిన, అది అలెగ్జాండర్ వచ్చినప్పుడు కూడా, మౌర్యులు వచ్చినప్పుడు కూడా మన యూనివర్సిటీ ఉంది. ఆ రోజుకి ఆర్యులు కూడా వచ్చున్నారు. ఆ రోజుకి మన యూనివర్సిటీలో ఉన్న తాళపత్ర గ్రంథాలన్నీ తగలేసి అగ్నికి హోస్త్రం చేసి వాటన్నిటిని తగలబెట్టారు. తర్వాత అంటే మన చరిత్ర మనకు దొరకకుండా చేశారు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు గురుకులాలు స్థాపించుకున్నారు, ఆశ్రమ పాఠశాలలో పెట్టుకున్నారు. ఏలేదు గురుకులాలు అంటే, గురువు కులం అంటే, గురువు ఏ కులం అయితే ఆ కులం అక్కడ ఇంకో రెండో వాడు రావడానికి లేదు. వాళ్ళ కులం వాళ్ళకే వాళ్ళు విద్య బోధిస్తారు. మనోళ్ళు అలా కాదు, మనోళ్ళు నాలెడ్జ్ బోధిస్తే ఎలా బోధించేవాళ్ళు, మనోళ్ళు సాగరాన్ని మదించినట్లుండేది. మనోళ్ళు చెప్తే చల్లని వెన్నెల కాసినట్టు, ఉప్పెనల పిడుగుపడ్డట్టు, మెరుపులాగా పిడుగుపడ్డట్టుండేది. చాకలి బండ నునిపిక్కినట్లు, కమ్మరి కొలిమి మండినట్లు, కొమ్మరి చక్రం తిరిగినట్లు, జాలరి వల విసిరినట్లు, కోడెత్రాసు విషం పిండినట్టు, సింహాన్ని వేటాడినట్లు, అడవిని కార్చిచ్చు ఆవరించినట్లు, అడ్డం తిరిగిన పసిబిడ్డను మంత్రసాని బయటికి తీసినట్లు, అంత బ్రహ్మాండంగా విద్య బోధించే మన విద్యని నాశనం చేసి గురుకులాల స్థాయికి తీసుకొచ్చేశారు. జై భీమ్, జై భారత్.